హలో గాయ్స్, ఏంది మనోడు కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి ఎటు పోతుండు, టూర్ పోతుండు అనుకుంటారు కదా. ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ ఏం లేదండి. కార్ తీసుకొని అయితే ఒక చిన్న అఫీషియల్గానే వెళ్తున్నాము. ఇతను వచ్చేసి ప్రకాష్ అన్న. ఈ కార్ అతందే మన కోసం అని, నా బస్సులో పోయే కంటే కారులో పోదామన్నా అంటే కార్ తీసుకొచ్చిండు మన కోసం. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. మీకు కొంచెం ఒక 2 minutes అయితే మీకే అర్థమైతే ఎటు పోతున్నామని మేము. ఇగో ఇది నేనే, స్టైల్గా ఉన్నారా? వావ్. ఓకే, ఇతను వచ్చేసి వీడు నా తమ్ముడు ఏమైంది ఇట్లుండి అనుకున్నారా? అదే చిల్లయిండు, పొద్దున చిల్లయిండు. ఇగో వచ్చేసిన చూడండి, మనం మీకు రివీల్ చేస్తా అన్నది వచ్చేసింది. చంపన్న వాగిది. చంపన్న వాగంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది మేడారం వచ్చినామని. అఫీషియల్ టూర్ అయితే కాదు ఇది వచ్చేసి గద్దెల మీదకి దేవతలను అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళంతా వీళ్ళ ఆచార ప్రకారం ఇట్లా ముసుగు కట్టుకొని క్లాత్ ఫేస్ రివీల్ చేయకుండా ఇట్లా తీసుకొస్తారు గద్దెల మీదకి. ఫస్ట్ రోజు ఖాళీగా ఉంటుంది, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అనేసి మేము వచ్చిన ఈవినింగ్ వచ్చినాము. మార్నింగ్ దర్శనానికి అయితే వచ్చినాము. దర్శనానికి మార్నింగ్ క్రౌడ్ తక్కువ ఉంటుంది అనేసి చాలా 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 క్రౌడ్ ఉంది. ఇది ఫస్ట్ రోజే, ఇంకా 3 days ఉంటుంది. ఆ 3 daysకు ఫస్ట్ రోజు అని మేము వచ్చినాము. దర్శనం చేసుకుందామని మా కొలిక్తో వచ్చినాము. సారలమ్మ గద్దె ఇది. ఇక్కడ మేజర్గా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఈ గద్దెల లోపల వీళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారు చూడండి. ఈ హెల్మెట్ పెట్టుకోవడం కారణం ఏంటంటే, మనం ఇక్కడ బంగారం అంటే బెల్లాన్ని ఇక్కడ బంగారం లెక్క పోలుస్తారు. అది లోపలికి చేసేటప్పుడు ఏమవుతుందంటే మన నెత్తి మీద వాడిని నెత్తి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. అందు గురించి అని వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు. ఇక్కడ బయట మనం బయట ఉన్నా కానీ అది మన మీద ఇట్లా ఇసిరేసే టైంలో మనకు వచ్చేటప్పుడు మన నెత్తి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ క్రౌడ్లో కొంచెం ముసలి వాళ్ళు, పాపలు, చిన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ అంతా చాలా క్రౌడ్ ఉంటుంది వాటికి. ఇదంతా బయట క్రౌడ్. నెక్స్ట్ డే వచ్చేసి ఇది నెక్స్ట్ డే లోపలికి అలౌ చేసిరు. నెక్స్ట్ డే అంటే 3rd day. ఇగో వీడు మావాడే చూడు వస్తుండు. వామ్మో బంటి వచ్చిండు. వాడిని అందరు దోచి పడేసిరు, బయటకు వచ్చిండు. నెక్స్ట్ నేను ఇట్లా పోయినా, ఇది డ్యూటీలో ఉన్నప్పుడే, పార్ట్ ఆఫ్ డ్యూటీ. బట్ ఏదో ఒక వీడియో తీసుకొని కనబడదాం అనేసి ఇగో నేనే వచ్చిన. నాన్న ఇట్లా తోలేసిరు. చాలా మంది పోలీసు వాళ్ళు, పెద్ద ఆఫీషియల్ అందరూ వచ్చి లోపల గద్దె దగ్గర. నేనైతే ముట్టుకొని బొట్ట అయితే పెట్టుకున్నా. నన్ను ఇట్లా తోలేసారు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారా బాయ్, నన్ను దోచేస్తారు పోలీసు వాళ్ళు. చాలా మంది. ఇదైతే దర్శనం అయిపోయినాక బయట ఇగో నెమలి పించాలు వీళ్ళందరూ అమ్ముకుంటారు కదా. వీళ్ళంతా బాబా స్వీట్లు మనకి ఇష్టమైన. చిన్నప్పుడు అయితే నేనైతే మా అమ్మనైతే ఏడ్చి అమ్మ నాకు ఇవి కావాలి. ఇగో ఈ కలర్ అయితే భలే ఇష్టంగా తినేది నేను. ఇదంతా దండలు చేతిలో కట్టుకునేవి ఇవన్నీ. ఈ జాతర చూసినప్పుడు చాలా రోజులు అవుతుంది. నేను జాతరకు ఇట్లాంటి ప్లేస్లోకి వెళ్ళి ఈ రోజు వెళ్తే చిన్నప్పుడు మెమరీస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిన అన్నీ గుర్తొస్తున్నాయి. దీనికోసం అయితే నేను కొట్లాడు. ఇగో హెలిప్యాడ్ దగ్గర, హెలిప్యాడ్ డ్యూటీ, పార్ట్ ఆఫ్ డ్యూటీయే కానీ వీడియో అయితే తీసుకున్నా ఏమనగా అనేసి. హెలిప్యాడ్ జాయ్ రైడ్ ఏంటంటే 3800 సంథింగ్ ఉంది. ఒక 3 rounds అట్లా వేసి గద్దె చుట్టూ మొత్తం ఎంటైర్ మేడారం జాతర చూపిస్తారు వీళ్ళు. ఇది నేనే. వావ్, స్టైల్గా ఉన్నా కదా, బాగున్నానా? అట్లా ఉంటుంది మనతోటి. ఇది తిరుగు. వావ్ చాలు ఎక్కుదాం అనుకున్నా కానీ కుదరలే. ఇంకా ఎప్పుడో టైం వస్తుందిలే, మళ్ళీ నెక్స్ట్ టైం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని సైలెంట్గా ఉన్నా అంతే. ఇగో అయిపోయిందండి మేడారం. రిటర్న్ వస్తున్నాం. 5 days ఉన్నాం. మస్తు ఎంజాయ్ చేసినాం అండి, బాగుండే. కాకపోతే చాలా మంది, ఒక 2 కోట్ల మంది 3 కోట్ల మంది వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ బాగా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ, బాయ్.